అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్లో షాపింగ్ రిలేటెడ్ ఇంకా డైలీ వ్లాగ్స్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. 2 కుర్తా సెట్స్ అయితే నేను ఆజియోలో తీసుకున్నాను. సేమ్ 2 కూడా అవాజా బ్రాండ్ కుర్తీ సెట్సే. 2 కూడా స్మాల్ సైజే. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇది నాకు కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది, ఇదైతే లూజ్ అవుతుంది. 2 కూడా సేమ్ బ్రాండే అయ్యి ఇలా ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను అనుకుంటున్నది క్లాత్ టైప్ డిఫరెంట్ ఉండడం వల్ల అలా అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ డ్రెస్కి అయితే లైనింగ్ ఇచ్చారు. ఈ డ్రెస్కి అయితే లైనింగ్ ఏమి ఇవ్వలేదు, అందువల్ల కూడా అలా అయ్యుండొచ్చు అని అనుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ నేను వీడియోస్లో పోస్ట్ చేశానండి. ఈ డ్రెస్సు అన్బాక్సింగ్ వీడియోస్ ఇంకా రివ్యూ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఇంకా వీటిని ఏమన్నా కొనుక్కోవాలి అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలి అనుకుంటే వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అలాగే మనం తీసుకునేటప్పుడే ఒకసారి మనం డ్రెస్ వచ్చిన తర్వాత ట్రైల్ వేసుకొని చూసుకొని ఇన్ కేస్ మనం టైట్గా ఉంటే రిటర్న్ ఇచ్చేయడం బెటర్. ఇప్పుడు ఇవ్వాలనుకున్నా నాకు ఈ రిటర్న్ పీరియడ్ టైం అయితే అయిపోయింది. సో అందుకే మీరు ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. తీసుకున్న తర్వాత ట్రై చేసి రిటర్న్ ఇవ్వాలా వద్దా ఆలోచించుకొని ఆ టైం లోపలే ఇచ్చేయడానికి ట్రై చేయండి. ఇదైతే నాకు లూజ్గా ఉంది. ఇది కూడా సేమ్ స్మాల్ సైజే, చూడండి ఇది లూజ్గా ఉంది. దీన్ని ఆల్టరేషన్ చేయించుకోవాలి నేను. బట్ ఇదైతే నాకు ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉంది. దీనికి లైనింగ్ ఉంది, దీనికి లేదు, అంతే డిఫరెన్స్. అండ్ క్లాత్ టైప్ డిఫరెన్స్. ఇది వచ్చేసి సాటిన్ సిల్క్, ఇది కాటన్. సండే వ్లాగ్ షూట్ చేస్తున్నానండి. సండే కదా, చికెన్ అయితే తీసుకొచ్చారు. వీడియో కొంచెం రాగా ఉండేలాగే పెడుతున్నాను. సో చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకుని దమ్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో వాష్ చేసుకుంటున్నాను చికెన్ అంతా నీట్గా. వాష్ చేసుకుని చికెన్ అయితే మ్యారినేట్ చేద్దామని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటున్నాను. సాల్ట్, చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఇంకా ఆయిల్ వేసి దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా మ్యారినేట్ అయితే అవ్వడానికి పెట్టాను. అలాగే దాంతోపాటు రైస్ కూడా ఎంత బిర్యానీకి ఎంత రైస్ కావాలో రైస్ని కూడా నీట్గా వాష్ చేసుకుని సోక్ అవ్వడానికైతే పెట్టేశాను. అలా అయిన తర్వాత వాటర్ అయితే హీట్ చేసుకున్నాను రైస్ బాయిల్ చేయడానికి. ఇంకా చికెన్ కూడా మ్యారినేట్ అయిన తర్వాత అది కూడా ఉడకడానికి పెట్టేశాను. వాటర్ అయితే బాగా హీట్ అయిపోయింది. సో రైస్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ అందరికీ బిర్యానీ ఎలా చేయాలో తెలిసే ఉంటుంది. నేను ఇక్కడ ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ చికెన్ అయితే 70% ఉడికిపోయింది. ఇక్కడ దాన్ని నీట్గా దమ్ పెట్టడానికి కరెక్ట్గా సర్దుకుంటున్నాను చికెన్ని. ఇంకా రైస్ కూడా 70% అయితే ఉడికిపోయింది. సో ఇప్పుడు దమ్ పెట్టాలి కదా. సో రైస్ అయితే అంతా వేసేసుకుంటున్నాను. సెవెంటీ 70% ఉడికితేనే బాగుంటుంది. అంతా ఉడికేసి పెడితే ఆ రైస్ అంత పొడిగా రాదు. సో నేను కరెక్ట్గా రైస్ ఉడికించేటప్పుడు దగ్గరే ఉండి చూసుకోవడం బెటర్. మనం ఎక్కడో వేరే పనులు చూసుకుంటున్నామంటే రైస్ బాగా ఉడికిపోతుంది. రైస్ అయితే మొత్తం వేసేసాను. దాని మీద ఇంకా ఆల్రెడీ నేను ఆనియన్స్ అయితే రోస్ట్ చేసి పెట్టుకున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఇంకా లేయర్స్ లాగా అయితే ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్, కొత్తిమీర, మళ్ళీ స్పైసీనెస్ కోసం కొంచెం 2 గ్రీన్ చిల్లీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేస్తున్నాను. ఇంకా నా దగ్గర అయితే ఫుడ్ కలర్ కానీ లేదా కుంకుమ పువ్వు కానీ అయితే లేదు. సో దానికోసం నేను ఒక బౌల్లో కొంచెం మిల్క్ ఇంకా పసుపు యాడ్ చేసి ఆ వాటర్ మిక్స్డ్ అయితే వేస్తున్నాను అనమాట. మంచి కలర్ కోసం అయితే వేస్తున్నాను. అలా వేయడం వల్ల సేమ్ కుంకుమ పువ్వు వేస్తే ఎలాంటి కలర్ వస్తుందో అలాంటి కలరే వస్తుంది. ఇంకా వేసేసి దమ్కి అయితే పెట్టేశాను కొద్దిసేపు. ఇంకా అడుగంటకుండా ఉండడానికి కింద ఒక ప్యాన్ అయితే పెట్టేశాను. ఫైనలీ ఒక 20 minutes అలా దమ్ అయితే పెట్టాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా అయితే ఉండింది. చాలా బాగుండింది బిర్యానీ అయితే, పొడిగా చాలా బాగా వచ్చింది.
ఇంకా నేను పాప ఇద్దరం కూర్చొని బిర్యానీ అయితే బాగా ఎంజాయ్ చేసేసాం. చాలా బాగుంది, పీసెస్ కూడా చాలా బాగా ఉడికాయి అండ్ రైస్ కూడా చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఇంకా దాని తర్వాత క్యారెట్స్ అయితే తెచ్చినాను. ప్రజెంట్ ఇవి బాగా దొరుకుతున్నాయి కదా ఊటీ క్యారెట్స్, వాటితో హల్వా చేస్తే చాలా బాగుంటుందని క్యారెట్స్ అయితే తెచ్చి చాలా రోజులైంది, ఏం చేయలేదు, అలాగే ఉండిపోయాయి. ఇంక ఈరోజు చేసేద్దామని హల్వా క్యారెట్ అయితే తురుముకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ వాటిని కడాయిలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ చేసేసుకున్నాను. అలా రోస్ట్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో మనం తురుముకున్న క్యారెట్ ఉంటుంది కదా, ఆ క్యారెట్ అంతా వేసేసి పచ్చి వాసన పోయేదాకా వేయించేసుకున్నాను. అలా వేయించుకున్న తర్వాత ఆ పచ్చి స్మెల్ అంతా పోయిన తర్వాత దానికి మిల్క్ అయితే యాడ్ చేసేసాను. మిల్క్ యాడ్ చేసి ఆ మిల్క్ అంతా కూడా బాగా ఆ క్యారెట్లో ఉడికిపోయేంత వరకు కొద్దిసేపు అలాగే వదిలేసాను. అవంతా ఉడికిన తర్వాత ఇంకా షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. షుగరు మళ్ళీ ఫ్లేవర్ కోసం ఎలాచీ అయితే వేసుకున్నాను. మంచి కలర్ ఉంటుంది ఈ క్యారెట్స్. ఇక్కడ చూడండి కిచెన్లో డైలీ నాకు ఇక్కడ కొన్ని పావురాలు అయితే వస్తాయన్నమాట. అవి నాకు బాగా అలవాటు అయిపోయి అక్కడ వచ్చి చూస్తూ ఉంటాయి, ఏదో ఒకటి నేను తినడానికి వేయాలి. ఇంకా రైస్ అలాంటివి వేటివన్నా వేస్తే అవి తినవు. గ్రౌండ్ నట్స్ అయితే బాగా తింటాయన్నమాట. ఈరోజు ఒక్కటే వచ్చింది, చాలా వస్తాయి పావురాలు. ఇంక ఫైనలీ హల్వా అయితే రెడీ అన్నీ ఒకే చోటు వేయాలి. మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేస్తున్నాం ఇక్కడ. ఇంకెంతంతా చేసాం కదా, అంట్లన్నీ ఉండిపోయాయి. ఇంకా అవన్నీ కడిగేస్తున్నాను. చాలా అంట్లు అయితే ఉన్నాయి, అన్నీ కడిగేసి మా పాపతో కొంచెంసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం. తను అలాగే ఏదో స్కేటింగ్లో కొత్త స్టంట్ అయితే నేర్చుకుందంట, అదైతే చూపించింది అనమాట. ఇవాల్టి వీడియో ఇంతే. ఈ వీడియో ఇక్కడి వరకు చూశారు అంటే నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.